అమరావతి రైతులు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టారు, ఇంకా రోడ్డుకి ఎక్కల, మాకు అన్యాయం జరుగుతుందంట. దీని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడికి కళల్లో బ్రతకడం అనేది మొదటి నుంచి అలవాటు. జగన్ హయాంలో జగన్ చెప్పిన ఒక మాటని దాన్ని విభేదించేదో లేకపోతే ఇంకో విధంగానే వెళ్ళే ధైర్యం ఏ బ్యూరోక్రాట్ చేయలేదు. అది చాలా సులభం. జగన్ ఏది కూడా పని చేయొద్దు అని చెప్తాడు. కష్టపడమని చెప్తే ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి. సో అమరావతి మరి ఫ్యూచర్ ఏమవబోతుంది అనుకుంటారు మీరు? చంద్రబాబు అనుకున్నంత గొప్పగా ఉండదు, జగన్ అనుకున్నంత శ్మశానము కాదు. క్యాపిటల్ అనే ఒక ఎమోషన్ లేదా? హైదరాబాద్ మన క్యాపిటల్ అని అనుకున్నాం. పాపం ఇంత కష్టపడి ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని త్యాగాలు చేసిన రైతుల పరిస్థితి. రైతులు ఒక రకంగా అన్యాయం అయ్యారు. నా పక్కన ఉన్న నాయకుడు నా చేయగలిగాడు. ఏంటంటే నేను ఆపేశాను. బయటకు వచ్చినా చెప్తాను, నాయకుడి దగ్గర ఎప్పుడు నెగిటివ్ విషయాలు చెప్పకూడదు, ఆయన మోటివేషన్ దెబ్బతీయకూడదు. మొరేలును రాజకీయ నాయకుడు అనేవాడు ప్రస్తుతం గురించి ఆలోచిస్తాడు, ఒక లీడర్ భావితరాల గురించి ఆలోచిస్తాడు. కాదు 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 నేల విడిచిన సాము చేయకూడదు. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.